సో, వీళ్ళేంటి అంటే ఈగోస్‌కి వెళ్ళిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొఫెషన్ లైఫ్‌ని గూడా వాళ్ళు ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. తెలిసి తెలియక మా ఇంట్లో జరిగింది గొడవ అని నలుగురికి చెప్పుకుంటున్నారు. సో, దీనివల్ల బిజినెస్ లైఫ్ కానీ, జాబ్ లైఫ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. అసలది ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియాలి అనంటే అవతల లైఫ్ పార్ట్నర్ ఏం చేయాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటేండి డామినేషన్స్ అనేవి ఫస్ట్ ఒస్తాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏంటంటే నువ్వెంత ఎర్న్ చేస్తావు, నేనెంత ఎర్న్ చేస్తా. హ్మ్. ఇదివరకంటే ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ ముందు తీసుకోండి. ఇద్దరు ఎర్న్ చేస్తున్నప్పుడు ఎవరు తక్కువ ఎర్న్ చేస్తున్నారు ఆటోమేటిక్‌గా డామినేషన్ తీసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. యూజువల్‌గా ప్రాక్టికల్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఎట్లయిందంటే యూజువల్‌గా మెచ్యూరిటీ పెరిగింది. ఎట్లంటే హస్బెండ్ కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు వైఫ్ ఇంట్లో సపోర్ట్ చేస్తది. హ్మ్. పిల్లల్ని చూసుకుంటది. దాంతో పాటు ఎంతో కొంత ఎర్న్ చేయటానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. హ్మ్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అది అది కరెక్ట్‌గా ఉంటేనే లైఫ్ విల్ బి గో ఆన్. ఫ్యామిలీ అవును. అనేది పోతది. ఇదివరకెట్లా ప పోటాపోటీగా నాకు ఎక్కువ సాలరీ ఉండాలి, నీకు ఎక్కువ సాలరీ ఉండాలని ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు సాలరీ మాట వచ్చేస్తది. ఫైనాన్షియల్ హ్మ్. మాట వచ్చేస్తది. ఏదన్నా అవును. డిస్కషన్ జరుగుతున్నప్పుడు. అక్కడ ట్రిగ్గర్ అవుద్ది ఎవరికైనా. హ్మ్. హ్మ్. మనీ దగ్గరైనా ఎవరికైనా ట్రిగ్గర్ అయ్యేది. మనీ కాకుండా ఎక్కడ ఎవరికీ ట్రిగ్గర్ ఎక్కడ కాదు. ట్రిగ్గర్ అవ్వదు. అవును. నేనింత సంపాదిస్తున్నా కదా! అంటారు. ఇదివరకేంటంటే ఆబ్వియస్‌గా చెప్తున్నాను. హ్మ్. ఇప్పటికి కొంత నేను ఇంటుంటాను. ఆహ్, ఇట్స్ నాట్ ఎ కాంట్రోవర్సీ థింగ్. వైఫ్స్ చాలామంది వాళ్ళు ఎర్న్ చేసిన మనీని హస్బెండ్‌కివ్వరు. హ్మ్. యూజువల్‌గా నేను చూస్తే. ట్రూ. ఐ అగ్రీ దిస్. హ్మ్. హస్బెండ్స్ మాత్రం హి నీడ్ టు షేర్ ఎవ్రీథింగ్. ఆ! వైఫ్స్ మాత్రం నేనే షేర్ చేసుకుంటాను. నీ ఐ మీన్ నీ ఎర్నింగ్‌తో నువ్వు లైఫ్ ఫ్యామిలీ అంతా నడిపేయాలి.